కర్మని అకర్మయప్పసేత్, కర్మయందు అకర్మను చూచుట, అకర్మణిచ కర్మయ, అకర్మయందు కర్మను చూచుట. వీళ్ళిద్దరు కాదు, ఒక్కడే. అతడే కర్మయందు అకర్మను చూస్తున్నాడు, అకర్మయందు కర్మను చూస్తున్నాడు. అటువంటి వాడు ఆత్మనిష్ఠుడు. అంటే ఈ వ్యూ ఎవరిది? ఆత్మనిష్ఠుడు వ్యూ. శంకర భాష్యంలో ఒక అర్థాన్ని కోణంలో ఆయన చక్కగా చూపించాడు. ఆయన శంకరుల్ని మించి ఇంకోటి వ్యాఖ్య చేయలేడు, అందుకే ఆయన స్పష్టంగానే అందించాడు. ఆయన పైగా పైన చెప్పిన కర్మ వికర్మ అకర్మలలోంచి వచ్చాడు ఆయన. అకర్మ అంటే కర్మ మానేయడం కదా. ఇక్కడ కర్మణ్యకర్మయప్పసేత్ అంటే కర్మ చేస్తున్నవి ఇంద్రియాలు. ఇంద్రియాలు తాను అనే అజ్ఞానతలకు లేదు కదా. ఆ కారణం చేత ఏదైతే కర్మ చెయ్యదో అది నేను అనుకుంటున్నాడు. అంటే ఆత్మనిష్ఠుడై ఉన్నాడు. ఆత్మ కర్మ చెయ్యదు, అలాగని జడం కాదు. చైతన్య వస్తువు ఆత్మే, కానీ శరీరం కర్మ చేస్తుంది, కానీ అది చైతన్యం కాదు, అది జడం. జడమైన శరీరం ఎలాగ చైతన్యాన్ని పొందుతోంది అంటే చైతన్య స్వరూపమైన ఆత్మ వల్ల. కానీ చైతన్య స్వరూపమైన ఆత్మకి మరొక పేరే అకర్మ. అకర్మ అని వచ్చినప్పుడు ఆత్మ అని తెలుసుకోవాలి అన్నాడు ఇక్కడ. కర్మణ్యకర్మయప్పశ్చేత్, దేహేంద్రియాదులు కర్మలు చేస్తున్నప్పటికీ కూడా తాను కర్మను చేయడం లేదు అని ఆత్మదృష్టిలో నిష్ఠుడై ఉన్నాడు కనుక ఆ మాట ఉంటున్నాడు. తర్వాత అకర్మణిచ కర్మయ అంటే అలాగని చెప్పి కర్మలు మానేస్తాను అంటే కర్మ మానేయడం కూడా కర్మే అని తెలుసుకుంటాడు ఆత్మనిష్ఠుడు. అందుకే అతడు దేహాదులతో కర్మలు చెయ్యడం కర్మలు మానడం రెండూ కూడా కర్మకు సంబంధించిన విషయాలే. కర్మ చెయ్యడం అన్నా కర్మ మారడం అన్నా రెండిటికీ అంటున్నవాడు. ఎందుకంటే మానడంలో కూడా కర్మ ఉందని అతనికి తెలుసు. ఇది ఎందుకు చెప్తున్నాడంటే నేను కర్మలు మానేస్తాననకయ్యా అర్జున, నువ్వు జ్ఞానివైనా కర్మలు మానకూడదు, మానడం కూడా కర్మే కదా అని చెప్తున్నాడు ఇక్కడ. కానీ ఆత్మనిష్ఠుడు ఇలా ఉంటాడు. ఇది శంకరులు చెప్పిన భాష్యం. ఇక్కడ ఒక అందమైన భావం ఉంది. ఇందులో చెప్తున్నది మొత్తం వాక్యంలో సర్వాత్మ భావన అని ఒకటి అర్థం. అంటే ఆత్మకు భిన్నముగా మరొకటి లేదు అంటున్నాడు. మరి ఆత్మకు భిన్నము అంటే దేహాదులన్నీ ఉన్నాయి కదా, అవి అనాత్మలను తీసేయాలని మీరే చెప్పారు కదా. అంటే సాధన దశలో ఇది ఆత్మ కాదు, ఇది ఆత్మ కాదు, ఇది ఆత్మ కాదని పరిహరిస్తాం. సిద్ధ దశలోకి వెళ్ళాక ఆత్మ కానిది ఏదూ లేదంటావు. ఇది గొప్ప విషయం అండి ఇక్కడ. అది ఇందులో ఉన్న చమత్కారం. సాధన దశలో దేహేంద్రియాలు నేను కాను నేను కాను వీటిలో ఆత్మలక్షణం లేదు. ఎందుకంటే ఆత్మ ఎప్పుడూ ఉండాలి, సత్యస్వరూపమే ఉండాలి, ఆనంద రూపమే ఉండాలి, చైతన్యమై ఉండాలి. అవన్నీ వేటికి లేవో అవి తీసేసాం. నేతి 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 అని తీసేసాం. తీసిన తర్వాత ఎక్కడ నిష్ఠుడైపోయాడు జ్ఞాని? ఏది ఈ లక్షణములన్నీ ఉన్నదో సత్యమే చిత్తై ఆనందమైందో అది నా అసలు స్వరూపం. నిష్ఠుడైపోయాడు. నిష్ఠుడైపోయినంత మాత్రం దేహేంద్రియాలన్నీ పోయాయా? పోలేదు, వాడికి ఉన్నాయి. ఉన్నప్పుడు వాడు ఎలా ఉంటాడు అనేది ఇప్పుడు తెలుసుకోవాల్సినటువంటిది. అప్పుడు వాడు కర్మలో కూడా అకర్మను చూస్తాడు. అంటే అకర్మ అనగా ఆత్మ అనే అర్థం మొదటి చెప్పుకున్నాం. రెండో వాక్యంలో అకర్మని అంటే కర్మ మానేయడం అనే అర్థం చెప్పుకున్నాం. ఒకే శబ్దానికి ఆ ప్రకరణలో ఆ కంటెస్ట్లోనేమో అకర్మ అనగా ఆత్మ అన్నాం, ఈ కంటెస్ట్లో కర్మ మానేయడం అన్నాం. కానీ అకర్మ అనేది ఆత్మ అనే అర్థంతో రెండవ దానిలో కూడా తీసుకుంటే ఎలా ఉంటుంది ఇప్పుడు ఆలోచించుకుందాం. అకర్మణిచ కర్మయ అన్నప్పుడు ఇక్కడ అకర్మ అన్నప్పుడు రెండు చోట్ల కూడా ఆత్మ అని అర్థం తీసుకోవాలి. అలా తీసుకుంటే దీన్ని ఎలా చెప్పచ్చు? ముందుగా కర్మని అకర్మ, కర్మలో అకర్మను చూడున్నాడు. కర్మ చేస్తున్నవేవి? ఇంద్రియాలే కదా. కర్మ చేయనిదేది? ఆత్మ. కానీ ఆత్మే లేకపోతే ఇంద్రియాలు కర్మ చేయగలవా? ఇదో ఆలోచించమని చెప్పాడు ఇక్కడ. ఒక్కడి పని చేయలేదు. అయితే ఆత్మలో పని చేస్తున్నప్పుడు ఈ చెయ్యి లేచింది, తిరుగుతోంది, కన్ను చూస్తోంది అని కర్మలు చేస్తున్నాయి కదా. వీటి మీద ఆత్మ యొక్క శక్తి ప్రసరించడం వల్లే కదా ఇవి చేస్తున్నాయి. కానీ కర్మయైన ఇంద్రియాల్లో ఆత్మ యొక్క చైతన్యమే ఉంది అని ఎరుక కలిగి ఉండడమే కర్మలో అకర్మని చూడడం. ఇది తెలుసుకోవాల్సినది. అకర్మయైన ఆత్మ యొక్క చైతన్యం దానిలో ఉంది. ఇది తెలియాలంటే ఒక చిన్న ఉదాహరణ. ఫ్యాన్ తిరుగుతోందండి. ఫ్యాన్ తిరుగుతోంది. తిరుగుతున్న ఫ్యానులో తిరగని విద్యుత్ శక్తి ఉంటేనే తిరుగుతోంది, అవునా లేదా? నువ్వు ఒక ఫ్యాన్ తిరగడం అనే కర్మను చూస్తూ ఉన్నప్పుడు అందులో తిరగని అకర్మయైన విద్యుత్ శక్తి కూడా ఉందని తెలివితో ఎలా ఉంటావో, ఫ్యాను లాంటి శరీరం తిరగడం లాంటి కర్మ చేస్తూ ఉంటే అకర్మయైన ఆత్మచైతన్యం అందులో ఉందని తెలుసుకో. ఇది గమనించవలసినది. కానీ కనబడుతున్న ఫ్యాన్లో కనబడిన విద్యుత్ శక్తి ఉంది, కనబడుతున్న ఇంద్రియాల్లో కనబడిన ఆత్మశక్తి ఉంది. ఈ చెప్పడంలో ఉదాహరణ ఏంటంటే విద్యుత్ శక్తి లేకపోతే ఫ్యాన్ లేదు, ఆత్మశక్తి లేకపోతే ఇంద్రియాలు లేవు. కనుక తిరుగుతున్న ఫ్యానులో విద్యుత్ శక్తి ఉందని ఎలా తెలివితో తెలుసుకున్నావో, కర్మ జరుగుతున్న ఇంద్రియాల్లో ఇంద్రియాలు చేస్తున్న కర్మల్లో ఆత్మశక్తే ప్రసరిస్తోంది అని తెలుసుకో. ఆత్మశక్తి ఎలా ప్రసరిస్తోంది? ఇది ఉంది అంటున్నావు. ఇది ఉంది అని ఎందువల్ల అనగలుగుతున్నావు? ఉంది అనేది ఆత్మ యొక్క లక్షణం. ఈ ఆత్మ లక్షణం దీని ఉంది అంటే ఆ ఆత్మ ప్రసరించింది కనుక ఇది ఉంది అనిపిస్తున్నది ఇక్కడ. ఇది గమనించుకోవాల్సింది. కనుక ఈ చిజ్జడ గ్రంథి అంటారండి ఇక్కడ. చిజ్జడ గ్రంథి అంటే దేహాన్ని ఆత్మ యొక్క లక్షణాన్ని కలిపేస్తున్నాం. దీన్ని ఆరోప దృష్టి అంటారు. ఆరోప దృష్టి అంటే ఒకదాని లక్షణం మరొకదానికి అంటగట్టడం. ఎందుకంటే కర్మలకు పరిమితి ఉంది, ఇంద్రియాలకు పరిమితి ఉంది, ఆత్మకు పరిమితి లేదు.
కానీ నువ్వు అనుకుంటావు ఇవి కూడా కలకాలం ఉండాలనుకుంటావు, కానీ దీనికి ఆ లక్షణం లేదు. అది దాని లక్షణం ఉన్నది ఆత్మ. అది తెలుసుకోలేదు. నీకు నిజంగా కలకాలం ఆనందంగా ఉండాలంటే నువ్వు ఆత్మస్వరూపుని తెలుసుకుంటే నువ్వు ఎప్పుడు ఉన్నవాడు అయిపోయావు. కానీ ఆరోప దృష్టి చేత ఈ కర్మలు నేను చేస్తున్నాను అనుకున్నావు, కానీ కర్మలు చేయడానికి కారణం ఆత్మను చూడు. అది ప్రతి కర్మలో కూడా ఆత్మ యొక్క వికాసం కనబడుతుంది, విలాసం కనబడుతుంటుంది. ఇక్కడ అకర్మణి కర్మ అంటే కర్మలోనే, ఇక్కడ కర్మని అకర్మ అంటే కర్మయందు అకర్మను చూడడం అంటే జరుగుతున్న ప్రతి కర్మలో అకర్మయైన ఆత్మ యొక్క చైతన్యాన్ని చూడు. అది ఎలా ఉందంటే ఉంది అనే భావనలో ఉంటుంది, అంటే సత్ అనే దృష్టితో ఉంటుంది. ఉంది అంటే ఉంది అనిపించడం కూడా ఉంది, అందులో ఉంది అనిపించడం, అనిపించడాన్ని స్ఫురణ అంటారు. ఈ సత్తా స్ఫురణ, ఇది మన యోగ వాసిష్ఠి చెప్పినప్పుడు కూడా చెప్పుకున్నాం. సత్తా స్ఫురణ అనేది ఆత్మ యొక్క లక్షణం, దేహం యొక్క లక్షణం కాదు. ఇంద్రియం ఏది నేనున్నానంత అనంత దాని లేవదు, నేనున్నాననే ఆత్మచైతన్యం ప్రసరించడం వల్ల వస్తున్నది. కనుక ప్రతి దాంట్లో సత్తా స్ఫురత్తాగా ఉన్నది ఆత్మ యొక్క చైతన్యమే. అలాగే అకర్మణిచ కర్మయాహ అంటే అకర్మ అంటే ఆత్మ అనుకున్నాం కనుక ఇప్పుడు తిరుగుతున్న ఫ్యాన్ అనబడే కర్మ దేన్ని ఆధారం చేసుకున్నది? ఇందాక చెప్పిన మాటకి దీనికి కించిత్ తేడా ఉన్నది. ఒకే లాక్ కనబడుతున్నప్పటికీ ఫ్యాన్ తిరగడంలో తిరగని విద్యుత్ శక్తి ప్రసరిస్తోంది అని చెప్పుకున్నాం. అదేవిధంగా ఫ్యాన్ యొక్క తిరగడం అనే కర్మ తిరగని విద్యుత్ శక్తిని ఆధారం చేసుకున్నట్లు దాన్ని అధిష్టానం చేసుకుంది. ఇది అధిష్టాన దృష్టి అంటే అర్థం ఇక్కడ, అధిష్టాన దృష్టి. అదేవిధంగా దేహేంద్రియాది కర్మలు అకర్మయ్యన ఆత్మను అధిష్ఠించి ఉన్నాయి. ఇక్కడ మరొక అందం ఏమిటంటే ఫ్యాన్ పని ఆగిపోయినా విద్యుత్ శక్తి పోదు, కానీ విద్యుత్ శక్తి లేకపోతే ఫ్యాన్ ఉండదు. ఇప్పుడు ఆత్మయందు కర్మ ఆధారపడిందా, కర్మయందు ఆత్మ ఆధారపడిందో చెప్పు అన్నాడు. ఇక్కడ దేనికి ఆధారం? ఫ్యాన్ అనే క్రియకి ఆధారం కరెంట్, కానీ కరెంటుకి ఫ్యాన్ ఆధారం కాదు. అదేవిధంగా ఈ కర్మలు జరుగుతున్నాయంటే ఆత్మని ఆధారం చేసుకున్నాయే తప్ప ఆ కర్మలు ఇంద్రియాలు లేకపోయినా ఆత్మ ఉంటుంది. ఇది తెలుసుకోగలిగితే ఇవి ఉన్నా లేకున్నా, ఇవి పని చేసినా చెయ్యకపోయినా ఉండేది నేను అనేటువంటి తన స్థితిలో తానుంటూ ఇవి పని చేస్తున్నా పని చేయకపోయినా అవి దేహ లక్షణములు, ఇది నా లక్షణం తెలుసుకుంటూనే ఉంటాడు. దానికి వేరైపోనక్కర్లేదు, గ్రహించాలి. ఇక్కడ ఇది మనలో మనం గమనించినప్పుడు మన ఇంద్రియాలంతా ప్రసరిస్తున్న ఆత్మ యొక్క చైతన్యమే. అది ఎక్కడున్నదండి? తిర్యగూర్ధ్వం అధశాయి రస్మయస్తస్య సంతత మంత్రపుష్పంలో చదువుకుంటున్నాం. కానీ ఆత్మ ఎక్కడుంది అంటే గుండెలో ఎక్కడో మినుకుని దీపంలా ఉంటుంది కదండి. ఎక్కడ ధ్యానించమంటారు, ఎలా ధ్యానించమంటారు అంటే అది ఎక్కడ లేకపోతే ఒక చోట ఉంటే అప్పుడు ఒక చోట ధ్యానించు. గూట్లో దీపంలో ఉంది ఆత్మ, నీ ఒంటి నిండా ఆత్మ యొక్క చైతన్యం ప్రసరిస్తుంది. దానికి అడ్రస్ ఏమిటి చెప్తావు ఇక్కడ? పైగా ఆత్మ అంటేనే ఆతనోతి వ్యాప్నోతి ఇది ఆత్మ, అంతటా వ్యాపించిందని. అంతటా వ్యాపించడం ఆత్మ యొక్క లక్షణం. అందుకే మయాతతమిదం అనే మాట, యయాతతమిదం అనే మాట మనం చెప్పుకున్నాం. ఇదే మాట ఈశావాస్యమిదం సర్వం. కానీ ఈశ్వరుడు ఆవాస్యం ఉన్నాడంటే కర్మల్లో ఆవాస్యం కాకుండా ఉన్నాడా? కర్మల్లో కూడా వ్యాపించి ఉన్నాడు. కర్మల్లో వ్యాపించి ఉన్నప్పటికీ కర్మ యొక్క వికారములు ఆయనకు అంటట్లేదు, అంటకుండా ఉన్నాడు. అందుకే ఆయన ఆధారం చేసుకుని కర్మలు జరుగుతున్నాయి. ప్రతి కర్మలో ఆయన ఉన్నాడు అంటే కర్మలు ఆయన యందు ఉన్నాయి, కర్మల యందు ఆయన ఉన్నాడు. ఇది అర్థం చేసుకోవాల్సింది. ఇది పరమేశ్వర పరంగా చెప్పేటప్పుడు ప్రపంచం ఆయన యొక్క కర్మ, ప్రపంచంలో ప్రతి కర్మలో ఈశ్వర చైతన్యం కనబడుతుంది, అది చూడవలసింది. అదేవిధంగా ఈ ప్రపంచ కర్మలన్నీ ఈశ్వరుని యందు ఆధారపడి ఉన్నాయి. ఇది రెండు వాక్యములు. అలాగే నీ యందు నువ్వు చూసేటప్పుడు నీ శరీరంలో, శరీరం ద్వారా జరిగే ప్రతి కర్మలో కూడా ఆత్మ యొక్క చైతన్యమే ప్రకాశిస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ కర్మలన్నీ ఆత్మ యందు ఆధారపడి ఉన్నాయి. నువ్వు వాటి మీద ఆధారపడలేవు. ఇది తెలుసుకో. ఇది తెలుసుకున్నవాడు ఏ కర్మ మాని అని అవసరం లేదు. ఆత్మస్థితిలో ఉంటూనే చేస్తాడు. ఆత్మస్థితిలో ఉన్నటువంటి వాడు అంటే కర్మయోగని చెప్పడానికి లేదు. కర్మయోగం సిద్ధి పొందిన తర్వాత ఆత్మస్థితిలో ఉన్నటువంటి వాడు ఒకవేళ వాడు గృహస్థాశ్రమంలో ప్రారబ్ధవశాత్తు ఉంటే గృహస్థాశ్రమ కర్మలను కూడా అంటుకోకుండానే చేస్తాడు వాడు. ఎందుకు? లోక సంగ్రహం కోసం. ఎందుకంటే చేస్తున్నానన్న భావం అతని మీద పడదు గనక, వాడి తాదాత్మ్యం లేదు గనక. ఒకవేళ వాడు సన్యసిస్తే, జ్ఞాని సన్యసిస్తే శరీర యాత్ర కోసం కావలసినటువంటి కర్మని ఆచరిస్తాడు. దానికే అంటాడు వాడు. కనుక లోక సంగ్రహం కోసం చేసేటువంటి గృహస్థ యోగులు కానీ, అంటే గృహస్థ జ్ఞానులు కానీ, అదేవిధంగా సన్యసించినటువంటి జ్ఞానులు కానీ, వీరుభయులు జ్ఞానస్థితికి చెందినటువంటి వారు. అంటే జనకాదులు వీరైతే సుఖాదులు వాళ్ళు ఉభయులు కూడా వీటికి అంటారు. సనక సనందనాథుడు నివృత్తి మార్గం, ప్రవృత్తి మార్గంలో కూడా సిద్ధపురుషులు ఉండొచ్చు. అంటే జనకాదయ అంతెందుకు, నేను కూడా అంతే కదా అని చెప్పాడు కదా. ఇది చెప్తూ కర్మ చెయ్యాలి అనే మాటను ప్రోత్సహించడానికే ఈ మాటను చెప్పి తర్వాత వివరించిన విషయం అంతా మనం చెప్పుకున్నాం. ఇక్కడ మనం తెలియజేస్తున్నది ఏంటంటే కర్మలు కర్మలుగా ఉన్నప్పటికీ అందులో అకర్మయ్యన ఆత్మయే సచ్చిద్రూపంతో వ్యాపించి ఉన్నది.
కానీ ప్రతి చోట సచ్చిద్రూపమైనటువంటి ఆత్మస్వరూపమే. దాని ఆత్మనండి, బ్రహ్మానండి, ఈశ్వరుడనండి, ఏ పేరు చెప్పండి, ఆ సచ్చిద్రూపమే వ్యాపించింది. అంతేగాని ఇక్కడ ఉంది అక్కడ లేదు అనడం లేదు, అంతటా అదే వ్యాపించి ఉంది అని తెలుసుకోవాలి ఇక్కడ. కానీ సూర్యుడు అకర్మగా ఆకాశంలో ఉన్న కర్మగా కాంతిగా ప్రసరించాడు కనుక ఈ వ్యాపించి సర్వత్రా ఉన్నటువంటి కాంతి ఆయనే, దానికి అతీతమైన వాడు ఆయనే. కానీ వ్యాపించి ఉన్నా అంటుకోవట్లేదు, అది తెలుసుకోవాల్సింది. అంటుకోవట్లేదు ఏంటంటే ఆయన వెళ్ళే పువ్వులు వికసిస్తున్నాయి కదా, ముడుచుకుంటున్నాయి కదా అంటే అది ఆయన కాంతికి అంటలేదు, ఆయనకి అంటలేదు. కానీ ఆత్మ చైతన్యం చేత ఇంద్రియాదులు ప్రసరిస్తున్న ఇంద్రియాది వికారాలు అంటకుండానే అందులో వ్యాపించి ఉన్నాడు. అందుకే పరమేశ్వరుడి జగత్తంతా కూడా ప్రతి కర్మలో తాను వ్యాపించున్నాడు కనుక కర్మ జరుగుతుంది. ఈ కర్మలు ఆయన ఆధారం చేసుకున్నాయి కానీ ఆయన ఈ కర్మల యందు ఆధారం చేసుకునిలేడు అని ప్రపంచపరంగా పరమేశ్వరుడిని చెప్పాలి, దేహపరంగా ఆత్మని చెప్పాలి. ఆ ఈశ్వరుడే నీలో ఆత్మగా ఉన్నాడని తెలుసుకోవాలి ఇక్కడ. ఇది ఈ వాక్యానికి అర్థం. దీనికి ఆధారంగా ఎలా చెప్పగలిగామంటే ఉపనిషత్ ప్రమాణంతో ఇవాళ 2 రకాల భాష్యాలు చెప్పాం. 2 చెప్పడం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే సర్వాత్మ భావన కలగడం. ఇక్కడ ఆత్మస్వరూపుడుగా ఏ ఈశ్వరుడు ఉన్నాడో, ఈ బ్రహ్మం ఉందో అది తప్ప ఈ జగత్తులో ఏదీ లేదు. అంటే కర్మల కాలంలో ఆత్మ లేకుండా కర్మలు మానేసిన కాలంలో ఆత్మ ఉంటుందా అంటే కర్మల కాలంలో కూడా ఆత్మ చైతన్యం ఉన్నది, కర్మ మానేశాను అనుకున్నప్పుడు కూడా ఆత్మ చైతన్యం ఉన్నది ఇక్కడ అని చెప్పడం. కనుక ఆత్మ చైతన్యం లేనిది ఎక్కడ? కనుక తాను సర్వవ్యాపకమైన ఆత్మయే అనే స్థితిలో ఉంటాడు ఇక్కడ. ఆ విషయాన్ని ఉపనిషత్తుల్లో 2 రకాల మంత్రాల్లో కనబడుతుంది. చిద్ధీదగం సర్వం, సద్ధీదిగం సర్వం, సర్వం కల్విదం బ్రహ్మ, బ్రహ్మైవేదగం సర్వం అనే మంత్రంలో కనబడుతున్నది. అంటే ప్రతిదాలు ఆత్మను ఎలా పోల్చుకోవాలంటే సచ్చిత్ రూపంలో ఉంటుందని చెప్పాడు కదా. చిత్ ఇదగం సర్వం, సత్ ఇదగం సర్వం, ఇదంతా సచ్చిద్ రూపంగానే ఉన్నది. అందుకే సర్వం కల్విదం బ్రహ్మ, ఉన్నదంతా బ్రహ్మం ఒక్కటే, బ్రహ్మైవేదగం సర్వం, బ్రహ్మమే మొత్తం ఉన్నది అని చెప్తున్నాడు. అంటే ఇతడు అందులో సచ్చిద్ రూపమైన బ్రహ్మనే చూస్తున్నాడు కానీ ఈ కర్మలు వాటి వికారాలకు అంటట్లేదు అని తెలుస్తున్నది. అదేవిధంగా మరొక చోట చెప్తాడు, ఆత్మ కంటే వేరు కాని దాన్ని ఆత్మ కంటే భిన్నంగా అతన్ని ఎవడు చూస్తాడో వాడిని సర్వభూతాలు పరాభవిస్తున్నాయని మంత్రం ఉంది ఇక్కడ. అంటే ఆత్మ కంటే భిన్నం ఏమున్నదండి? సర్వవ్యాపకమే ఉన్నది. అందుకే సర్వం పరాదాద్యోన్యత్రాత్మన సర్వం వేద అనేటువంటి మంత్రంలో ఇది కనబడుతున్నది. కనుక మొత్తం ఇందులో ఈశావాస్య వేదం సర్వమని, ఆత్మయవేదం సర్వం, బ్రహ్మైవేదం సర్వం అనే భావం ఉందని చెప్పడానికే ఈ 2 అర్థాన్ని చెప్పడం జరిగింది. ఇప్పుడు శంకరుల భాష్యం చెప్పిన దాన్ని తీసుకోవాలి, దీన్ని తీసుకోవాలా? 2 తీసుకోవాలి. 2 తీసుకుంటేనే పరిపూర్ణమవుతుంది. మొట్టమొదటి చెప్పినప్పుడు ఈ కర్మలు చేస్తున్నా నేను అంటట్లేదు కనుక నేను అకర్మని అనుకుంటాడు. అదేవిధంగా కర్మలు మానేశానన్నా, శరీరంతో కర్మలు మానేశానంటే మానేయడం అనే కర్మ ఉంది కనుక కర్మలు మారడం లేదయ్యా అని గ్రహించాలని అక్కడ చెప్పడం, అది అర్థం చేసుకోవడం వరకు పనికొచ్చింది. కానీ ఆత్మనిష్ఠుడైన వాడి యొక్క స్థితి సర్వాత్మ భావనతో ఉందని తెలియడం కోసం ఇంత విశేషమైన అర్థం చెప్పుకున్నాం. ఇది ఎవరికి? ఆత్మనిష్ఠుడైన వాడికి. అందుకే అటువంటి వాడు బుద్ధిమంతుడు, అటువంటి వాడు యుక్తుడు, అటువంటి వాడు కృష్ణ కర్మ కృత్ అనే విషయాన్ని చక్కగా చెప్పి, అటువంటి వాడు గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః, సంగము లేనివాడై ముక్తుడైనటువంటి కేవల జ్ఞానమనందున్నవాడు కూడా యజ్ఞాయ ఆచరత కర్మ, యజ్ఞం కోసమై కర్మ చేసినట్లయితే అది ఫలంతో సహా బ్రహ్మములోనే లీనమవుతుంది తప్ప అతనికి కర్మఫలమైన జన్మలను ఇవ్వదు, సుఖ దుఃఖాలనివ్వదు. అందుకే అటువంటి జ్ఞాని కర్మని ఆచరిస్తే, కర్మ ఆచరిస్తే బంధం కదండి, జన్మ కదండి అంటే జ్ఞానంలో ఉన్నవాడికి బంధించు. ఎందుకంటే వాడు కర్మలో కూడా అకర్మను చూస్తున్నాడు కదా, అకర్మైన పరమాత్మ ఎందే దీన్ని చూస్తున్నాడు కనుక పరమాత్మనిష్ఠుడు కనుక వాడికి ఇది బంధించదు. వాడు చేసేది యజ్ఞాయ ఆచరత కర్మ, యజ్ఞం కోసం చేస్తున్నాడు. వాడు యజ్ఞం చేసినప్పుడు ఎలా చేస్తాడు అంటే, యజ్ఞం చేసినప్పుడు ఇవన్నీ బ్రహ్మమైన భావించడం కాదు, ఇవన్నీ బ్రహ్మముగానే చూస్తాడు, మొత్తం బ్రహ్మముగానే దర్శిస్తాడు. బ్రహ్మం అనుకో అనడం వేరు, బ్రహ్మముగా దర్శించడం వేరు. అంతే కదా. మొదటి స్థితిలో అనుకో కానీ అనుభవం కావాలంటే కదా ఇక్కడ. కానీ ఇది కూడా బ్రహ్మమే, అది కూడా బ్రహ్మమే అన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఆవాహన చేసినట్టు ఉంటుంది. విగ్రహంలో పరమాత్మను ఆవాహన చేస్తున్నాం కానీ విగ్రహం పరమాత్మ కాదు. కానీ పరమాత్మను ఆవాహన చేయడం వల్ల పరమాత్మ శక్తి అందులో కేంద్రీకృతమై నువ్వు చేస్తున్నావు. ఆ విధంగా యజ్ఞ ద్రవ్యములు యందు బ్రహ్మమును ఆవాహన చేస్తున్నాడా? కాదు. బ్రహ్మము కానిది లేదు. ఇస్తున్న నేను, పుచ్చుకుంటున్న అగ్ని, చెయ్యబడే కర్మ, ఇదంతా బ్రహ్మము తప్ప మరొకట్లేదు. బ్రహ్మం ఎందు నిష్ఠుడయ్యాడు కదా. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన, బ్రహ్మకర్మ సమాధిన అనే మాటలో బ్రహ్మకర్మ అంటే బ్రహ్మమును మరువనటువంటి కర్మ ఒకటి, బ్రహ్మకర్మ అంటే వేదకర్మ.
ఆ వేదకర్మ చేస్తున్నప్పుడు సమాధి స్థితిలో ఉన్నాడు, అంటే బ్రహ్మమునందు ఏకాగ్ర స్థితిలో నిలబడి ఉన్నాడు అతడు. అంతేగాని కాసేపు యజ్ఞం చేస్తున్నా గనక బ్రహ్మభావాన్ని పక్కన పెడదాం అని పెట్టలేదు, ఆ బ్రహ్మభావంలో నిలబడున్నాడు. యజ్ఞాది కర్మలు చేస్తున్నప్పుడు బ్రహ్మభావన ఉండదు, కర్మభావన ఉంటుంది. కాదయ్యా వాడికి మాత్రం వీటి ఎందుకు కూడా బ్రహ్మభావన కాదు, బ్రహ్మానుభవమే ఉంటుంది అని చెప్తూ సర్వం బ్రహ్మమయం అని చెప్తున్నాడు. ఇవి కాక మరికొన్ని యజ్ఞాలు ఉన్నాయంటూ సుమారు 12 యజ్ఞాలు చెప్తున్నాడు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఈ 12 యజ్ఞాలు ఎందుకు చెప్తున్నాడంటే సాధకుల కోసం. సిద్ధి పొందిన వాడికి ఎన్ని యజ్ఞాల్లో ఒకటే యజ్ఞం. అయితే వాడు అనేక యజ్ఞాలు చేస్తున్నట్టు కనబడుతున్నాడు కదంటే వాడికి అన్నీ బ్రహ్మయజ్ఞమే, మరొకటి కాదు. బ్రహ్మయజ్ఞం అంటే బ్రహ్మరూపమైన యజ్ఞం. మనం నిత్యం చెప్పుకునే బ్రహ్మయజ్ఞం అని వేదంలో భాగాలు పారాయణ చేయడం కాదు ఇక్కడ. వాడు సర్వం బ్రహ్మంగా చూస్తాడు. కానీ వేదము చెప్పిన 12 యజ్ఞాలండి. ఈ 12 యజ్ఞాలు గుర్తుపెట్టుకుంటే ఇందులో ఏదైనా ఒకటి మనం చేస్తున్నామా లేదా తెలుసుకుంటే తృప్తిగా ఉండొచ్చు. ఏది చేయడం లేదంటే ప్రారంభించాలి. ప్రారంభించకపోతే తరించడం ఏ విధంగానైనా సాధ్యం కాదని తెలుసుకోవాలి ఇక్కడ. కానీ యజ్ఞాలు ఏమిటో చెప్తున్నాడు. దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాగ్నావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. ఇక్కడ 2 యజ్ఞములు చెప్పబడుతున్నాయి. మొదటిది కొంతమంది యోగులు అంటే యోగినః, కొంతమంది యోగులు దైవరూప యజ్ఞాన్ని పర్యుపాసన చేస్తారు. అంటే ఉపాసన అని కూడా మాట వచ్చింది ఇక్కడ. అదేవిధంగా అనుష్ఠిస్తున్నారు అని అర్థం కూడా చెప్పుకోవచ్చు. ఉపాసన అంటే అనుష్ఠానమే, నిత్యానుష్ఠానమే ఉపాసన. అది బాగా చేస్తారు వాళ్ళు. అది దైవమేవ అపరే యజ్ఞం. ఆ యజ్ఞం ఏంటంటే అపరే అంటే కొందరు దైవరూపమైన యజ్ఞాన్ని చక్కగా అనుష్ఠిస్తారు. వాళ్ళు యోగులే, అంటే దాని యందు నిష్ఠితులే చక్కగా అనుష్ఠిస్తున్నారు అని చెప్తున్నారు. అంటే ఇది దైవ యజ్ఞం అని పెట్టుకోవాలి. మొదటి దైవ యజ్ఞం అంటే అర్థం ఏంటంటే దేవతలను ఉద్దేశించి చేసేటటువంటి యజ్ఞము. ఆయా దేవతలను ఆరాధించుట, ఆయా దేవతలపై ఉపాసించుట, ఇవన్నీ కూడా దైవ రూపమైన యజ్ఞం. రెండవది ఏంటంటే ఇందాక నేను చెప్పిన యజ్ఞం అన్నాడు, బ్రహ్మాగ్నౌ అపరే యజ్ఞం యజ్ఞేనైవ ఉపజుహ్వతి. ఇది చాలా విశేషమైన మాట. బ్రహ్మాగ్నియందు యజ్ఞముతోనే వాళ్ళు ఆహుతి చేస్తున్నారు అన్నారు ఇక్కడ. ఉపజుహ్వతి అనే మాటకు అర్థం ఏంటంటే ఆచరించుతున్నారు లేదా ఆహుతి చేస్తున్నారు. ఇక్కడ యజ్ఞేనైవ యజ్ఞం ఉపజుహ్వతి, ఇది మాట. యజ్ఞముతో యజ్ఞమును ఆచరిస్తున్నారు. యజ్ఞంతో యజ్ఞాన్ని ఆచరించడం ఏంటండి అంటే ఇక్కడ భగవత్పాలు వారు చెప్తారు, యజ్ఞం అనే మాటకు అనేక అర్థాలు ఉన్నాయి, ఆత్మని కూడా అర్థం ఉన్నది. ఎందుకంటే కర్మరూపమైన యజ్ఞాన్ని ఆత్మ వల్లనే ఆచరిస్తున్నాం కదా, ఆత్మకి యజ్ఞం అనే పేరుందిట. కానీ ఆత్మ చేతనే బ్రహ్మాగ్నియందు వాళ్ళు యజ్ఞాన్ని ఆచరిస్తున్నారు. ఆత్మతో బ్రహ్మాగ్నియందు యజ్ఞం చేస్తున్నారు అంటే ఉపాధులతో ఉన్నది ఆత్మ, ఉపాధిరహితమైనది పరబ్రహ్మ. ఇది తెలుసుకుంటే చాలు. ఉపాధి తాదాత్మ్యం చెంది జీవుడు అనుకుంటుంటాడు మానవుడు, అంతే, ఇంకేమీ లేదండి ఇక్కడ. కొండలో సూర్యుడు, కానీ కొండలో సూర్యుడు జీవుడైతే ఆకాశంలో సూర్యుడు బ్రహ్మం. ఇదొక్కటి తెలుసుకుంటే చాలు. కొండలో సూర్యుడు జీవుడు, ఆకాశంలో సూర్యుడు బ్రహ్మం కదా. కనుక అందరు సూర్యులు వచ్చారు, ఇప్పుడు 2 వచ్చారు కదా. కానీ ఇద్దరిని వ్యవహరించేముంది, కొండలో సూర్యుడు కనిపిస్తున్నాడు కదా, నువ్వు చూపిస్తావు ఒకడికి, చూడు కావాలంటే రా చూడు కొండలో సూర్యుడు ఉన్నాడు లేదా పైన ఉన్నాడు లేని 2 చెప్తుండు వినవేమిటయ్యా అని వాడు పెద్ద వాదిస్తాడు. వాదించిన ముందుకు ఒప్పుకో, లేకపోతే వాడు పిచ్చేతికి మరి కష్టం నీకు. అర్థమైంది కదా. కనుక 2 సూర్యులు కనబడించే మాత్రం 2 కాదు, ఒకటే అని తెలియాలి. అది తెలియాలంటే యజ్ఞం చేయాలి. కానీ బ్రహ్మాగ్నం అపర యజ్ఞం. కొండలో సూర్యుడు ఆకాశంలో సూర్యుడు ఒకటే అనుకోవాలి, దాని కొండ పగలగొట్టక్కర్లేదు, అది ఉంటూ ఉండగానే తెలుగు తెచ్చుకోవాలి. అలాగే నా దేహాదులతో తాదాత్మ్యం చెంది నేను అనుకుంటున్న ఆత్మ ఏదైతే ఉన్నదో ఈ దేహాదులకు విలక్షణమైన బ్రహ్మము యొక్క స్వరూపమే అని గ్రహిస్తూ బ్రహ్మాగ్నవు అంటే ఆ బ్రహ్మరూపమైన చింతనబడే అగ్ని. దీన్ని బట్టి యజ్ఞం అనగానే ప్రతివారు కూడాను ఒక మంట పెట్టడం, నెయ్యి వేయడం మాత్రమే అనుకోవద్దు, ఇది తెలుసుకోవాలి. ఇది మళ్ళీ కర్మయోగంలో కూడా ఆయన యజ్ఞములంటే ఏంటి చెప్పాడు, యజ్ఞార్థం గురు కర్మత్వం అని చెప్పాడు. కానీ యజ్ఞం అనగానే ప్రతిసారి కూడాను అగ్నిని రగిల్చి నెయ్యి వేయడం మాత్రమే అనుకోవద్దు, అది యజ్ఞముల్లో ఒకటి. యజ్ఞం అంటే దేవతారాధన రూపమైన కర్మ అని ఒకటి, త్యాగపూర్వక కర్మ అని 2 అర్థాలు చెప్పుకోవాలి. ఇక్కడ మనల్ని తరింపజేసేటువంటి భగవదారాధనా రూపమైన కర్మ. ఆ మాటకు వస్తే జపం కూడా యజ్ఞమే, ఇది తెలుసుకోవాలి. కనుక ఏంటో ఈ మధ్యకాలంలో మేము అగ్నిహోత్రం చేస్తున్నాం కనుక యజ్ఞం చేస్తున్నామండి అంటే బాబా అదొకటే యజ్ఞం కాదు, పూజ కూడా యజ్ఞమే, నిత్యం చేసే పూజ కూడా యజ్ఞమే. అదేవిధంగా జపము యజ్ఞమే, యోగము యజ్ఞమే. ఇవి వేదము చెప్పినటువంటివి, ఇవన్నీ కూడా నువ్వు వెంచుకున్నవి కావు, మనకు మనం కొత్త వెంచుకోకూడదు. వేదం ఇన్ని యజ్ఞాలు చెప్పింది, వేదం ఏ యజ్ఞాలు చెప్పిందో తెలుసుకోవాలి. కానీ బ్రహ్మాగ్నియందు హుతం చేస్తాడు, యజ్ఞముతో యజ్ఞమును ఆచరిస్తున్నాడు. దేని యందు? బ్రహ్మాగ్నియందు. కొందరు దేవతల్ని ఉపాసిస్తారు, అది దైవయజ్ఞం.
కొందరు బ్రహ్మాగ్నేయందు యజ్ఞముతో యజ్ఞాన్ని ఉపాసిస్తారు అన్నాడు ఇక్కడ. అంటే ఉపాధిలతో ఉన్న నేను ఉపాధిరహితమైన పరబ్రహ్మము అనే వివేచన చేస్తూ తన యొక్క ఉపాధి సహిత భావాన్ని విడిచిపెట్టి, తాదాత్మ్య భావం విడిచిపెట్టి దాని యందు లయం చేయుట. ఇది అంటే బ్రహ్మచింతనారూపమైనది అని చెప్పాడు ఇక్కడ. అంటే ఇది జ్ఞానంలో విచారణ దశలో ఉన్నటువంటి యజ్ఞం. ఇక్కడ జ్ఞానంలో సిద్ధ దశకు కాదు, విచారణ కాలంలోనే యజ్ఞది. శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి. కొంతమంది శ్రోత్రాది ఇంద్రియాలను అంటే చెవులు మొదలైన ఇంద్రియాలన్నిటినీ సంయమనం అనే అగ్ని యందు హుతం చేస్తారట. ఎంత గొప్పగా చెప్పారండి. మనకంటే ఈ అగ్నిహోత్రంలో హుతం చేయడం అని కాన్సెప్ట్ ఉంటుంది కనుక దాన్ని ఒక ఉదాహరణగా చూపిస్తూ మంచి ఉపమానంగా తీసుకుని వర్ణిస్తున్నాడు ఇక్కడ. మూడవ వారు ఎవరు అంటే ఇంద్రియాలని సంయమ అనే అగ్నిలో హుతం చేస్తారట. అంటే నిగ్రహం అనే అగ్నిలో ఇంద్రియాలను హుతం చేస్తారు. ఇంద్రియాలు అటు ఇటు పోతున్నా నిగ్రహించుతారు. ఆ నిగ్రహించిన ఇంద్రియాలు ఎక్కడికి వెళ్ళి ఆ నిగ్రహంలో ఉండిపోయాయి కదా. కానీ నిగ్రహం అనబడేటువంటి అగ్ని యందు ఇంద్రియాలను హుతం చేస్తారంటే ఇంద్రియ నిగ్రహము ఒక యజ్ఞము. ఇది చెప్పబడుతున్నది. మొదటిది దేవతారాధన ఒక యజ్ఞము. బ్రహ్మచింతన చేస్తూ తనలో పరిమితమైన ఆత్మభావాన్ని అపరిమితమైన బ్రహ్మతో ఐక్యం చేయడము ఆ బ్రహ్మరూపమైన యజ్ఞము. ఇప్పుడు చెప్తున్నది ఇంద్రియ నిగ్రహం మూడవ యజ్ఞము. నాలుగవ యజ్ఞం ఏంటంటే శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. శబ్దాదులని అంటే శబ్ద స్పర్శ రూప రసగంధములైన విషయాలని ఇంద్రియాలని అగ్ని యందు హుతం చేస్తారు. ఇదొక యజ్ఞంట. ఇదేంటండి, అందరూ చేస్తూనే ఉన్నారు కదా, బయట కనబడే ప్రతి వస్తువుని ఇంద్రియాలతో పుచ్చుకుంటున్నాం కానీ యజ్ఞం అయిపోతుంది కదా అంటే ఇక్కడ మళ్ళీ దానికి అందమైన వివరణ తెలుసుకోవాల్సింది ఏంటంటే అవిరుద్ధ విషయగ్రహణం రాగద్వేషరహితంగా శాస్త్ర విరుద్ధము కానటువంటి పద్ధతిలో విషయములను ఇంద్రియాలతో గ్రహించడం ఏదైతే ఉన్నదో అది ఈ విషయరూప యజ్ఞము అన్నాడుగా. విషయరూప యజ్ఞము ఇది ఎలాంటిది అంటే ఎన్నో వస్తువులు అందుబాటులో ఉంటాయి మనకి, కొనడానికి బోల్డంత డబ్బు ఉంటుంది. కానీ మనం అనుభవించే వస్తువు ధర్మ విరుద్ధమా కాదా ఆలోచించాలి ఇక్కడ. ఎందుకంటే నీకు ఎవడో తెచ్చి బోల్డంత లంచం ఇస్తాడు, పైగా చూసేవాడెవడు లేడు, వాడంతా వాడు ఆఫర్ చేశాను అడగలేదు, పుచ్చుకుంటావా లేదా? చూడండి ఇక్కడ అక్కడ ధర్మం అప్లై అవుతుంది. ధర్మం అప్లై అయితే ఇది నాది కాదు, ఇది ధర్మ విరుద్ధమైనది, నేను పుచ్చుకోనన్నావు అంటే నువ్వు దేన్ని పుచ్చుకుంటున్నావు? నీ శ్రమతో శాస్త్రసమ్మతమైనది ధర్మసమ్మతమైనవి పుచ్చుకుంటున్నావు కానీ ధర్మ విరుద్ధమైనవి పుచ్చుకోవట్లేదు. కనుక ధర్మ విరుద్ధము కానివి రాగద్వేషరహితంగా ఇంద్రియాలతో విషయాన్ని గ్రహిస్తే అది విషయ రూప యజ్ఞం అవుతున్నది అన్నాడు ఇక్కడ. అక్కడ ఇంద్రియ నిగ్రహం ఒకే యజ్ఞం. కొందరు ఇంద్రియాలు నిగ్రహిస్తారు, అది యజ్ఞం. ఈ ఇంద్రియం ఏం జరుగుతుందంటే ధర్మబద్ధమైన పరిమితమైన రాగద్వేషాలను కలిగించని విషయాలను మాత్రమే స్వీకరించడం, ఇది నాలుగవ యజ్ఞము. ఇవి చాలా విశేషములు. ఇక్కడ అగ్నిహోత్ర కర్మలేదు చూడండి. ఇక్కడ ఇదంతా నువ్వు నీ మనస్సుతో చేయవలసిన యజ్ఞములే. దీన్ని బట్టి ఎవడు ధర్మబద్ధంగా లభించిన దానితోనే తృప్తి చెందుతూ ఉంటాడో, అవకాశం ఉన్నప్పటికీ అధర్మ విషయాలు జోలికి పోడో, వాడు కూడా యజ్ఞం చేస్తున్నటువంటి వాడే. వీళ్ళందరూ యజ్ఞం చేసేవారండి. ఇవి చెప్తూ ఉంటే ఇలాంటి యాజ్ఞికులు ప్రపంచంలో ఉంటే ప్రపంచం బాగుపడుతుంది అని తెలుస్తున్నది కదా. మొదటి దేవతలను ఆరాధించడం, చాలామంది అదొక్కటే యజ్ఞం అనుకుంటారు. కానీ బ్రహ్మచింతన కూడా యజ్ఞం అని రెండవది చూపించాడు. మూడవది ఇంద్రియ నిగ్రహం యజ్ఞం అన్నాడు. నాలుగవది పరిమితమైన శాస్త్రసమ్మతమైన విషయాలను మాత్రమే స్వీకరిస్తూ జీవించడాన్ని మరొక యజ్ఞంగా చెప్పాడు. ఐదవది ఏంటంటే సర్వాణి ఇంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మసంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. అంటే ఇంద్రియాల క్రియలు ప్రాణాల క్రియలు ఇవన్నీ కూడాను జ్ఞానము చేత ఆత్మయందు నిలిపి అన్నాడు. ఇవి ఆత్మయునికి చేతనే ఇవన్నీ నడుస్తున్నాయి కానీ వీటికవి ప్రత్యేకంగా ఉనికి లేవు. కనుక ఇవన్నిటినీ కూడా ఆత్మయందే ప్రవిలీనం చేయడం ఆత్మసంయమ యోగాగ్ని అన్నాడు. అంటే ఆత్మయందు చిత్తాన్ని నిలుపుట. ఇంతవరకు ఇంద్రియాలను నిగ్రహించడం, పరిమితమైనవి తీసుకోవడం చెప్పాడు. ఇప్పుడు ఆత్మయందు చిత్తాన్ని నిలపాలి అంటే సాధన చేసి బహిర్ముఖత్వం విడిచిపెట్టి అంతర్ముఖ ప్రయత్నం చేయడం. ఈ ప్రయత్నం చేయడం ఇక్కడ యజ్ఞం అని చెప్పబడుతుంది. ఎప్పుడైనా చేసామో కూర్చొని ఒక్కసారైనా విషయాలు బయటకు వెళ్ళిపోతున్నాయి, తీసేయి, ఆత్మయందు నిలుపు. ఆ ప్రయత్నం ఆత్మసంయమ యోగాగ్ని. ఇప్పుడు ఎన్ని యజ్ఞాలు అయ్యాయండి? ఇందులో ఏది సౌఖ్యమో మీరు ఎంచుకోండి. ఏది ప్రస్తుతం సౌఖ్యంగా అనిపించట్లేదు, కానీ ఇందులో ఏది చేయకపోయినా ప్రమాదమే. ఇక్కడ ద్రవ్యయజ్ఞా తపోయజ్ఞా యోగయజ్ఞా తథాపరే స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చ యతయ సంసిత వ్రతా. మరో 5 యజ్ఞాలు చెప్పాడు అంటే 10 అయిపోయాయి ఇప్పటికి. ఈ 5 యజ్ఞాలు అంటే ద్రవ్యయజ్ఞం. ద్రవ్యయజ్ఞం అంటే ద్రవ్యాలతో చేసే యజ్ఞం అన్నాడు.
అంటే నీకు లభించిన సంపదలతో చేసే యజ్ఞము ద్రవ్య యజ్ఞము. అంటే దానం ద్రవ్య యజ్ఞం కిందకు వస్తుంది. ఒక దానం చేసావు, ఒక సత్కర్మ డబ్బుతో చేసావు, అదేవిధంగా 10 మందికి అన్నం పెట్టావు, ఇవి ద్రవ్య యజ్ఞములు. అన్నం పెట్టామంటే ద్రవ్యమే కదా. ఈ ద్రవ్యాన్ని నువ్వు అర్పణ బుద్ధితో పెట్టినప్పుడు అది భగవత్ప్రీతి కోసమో పుణ్యం కోసమో దేనికోసం చేసిన ద్రవ్య యజ్ఞం కనుక దానం ద్రవ్య యజ్ఞం కిందకు వస్తుంది. అన్నములు పెట్టుట ఇత్యాదులన్నీ ద్రవ్య యజ్ఞానికి వస్తాయి. అలాగే యజ్ఞాలు చేసేటప్పుడు ద్రవ్యములు సమకూర్చి హుతం చేస్తావు కదా, అది కూడా ద్రవ్య యజ్ఞమే. మరొకటి తపోయజ్ఞం. తపోయజ్ఞం అంటే నియమపాలన, తపస్సు కూడా యజ్ఞం. ఇవన్నీ యజ్ఞాలలోకి వస్తాయండి. తపోయజ్ఞము అంటే తపహ ఆహార నియమం అన్నాడు ఇక్కడ. ఆహార నియమమే తపస్సు. అటువంటి ఆహార నియమం చేసినట్లయితే అది యజ్ఞమే. ఆహార నియమం అంటే అర్థం ఏది శరీరానికి సాధనకు అనుకూలమో అది మాత్రమే స్వీకరించడం. ఒకటి ఉపవాసం కూడా తపోయజ్ఞం కింద చెప్పారు ఇక్కడ. ఆ ఉపవాసాదులు చెప్పారు కదా అని ఎవడికి వాడు కొత్త ఉపవాసం స్కీమ్స్ పెట్టుకుంటాడు. ఇవాళ బుధవారం ఉపవాసం, మంగళవారం ఉపవాసం, వాడికి వాడు ఎక్కడ శాస్త్రాలు లేవు. శాస్త్రం చెప్పిన ఉపవాస ప్రక్రియలు వేరు, ఇప్పుడు తయారవుతున్నవి వేరు. పైగా మా కొడుక్కి పెళ్ళి అయితే ఉపవాసం, పెళ్లి కావడానికి ఉపవాసం. ఈ ఉపవాసాల గురించి ఇక్కడ ఆ ప్రస్తావన వద్దులండి. అడ్డదిడ్డమైన ఉపవాసాలు చేస్తే మనలో సత్వం క్షీణిస్తుంది. సత్వం క్షీణిస్తే ఈశ్వర సాధనకు అనుకూలంగా శరీరం ఉండదు. ఎందుకంటే ధాతువులు సరిగ్గా ఉంటేనే సాధన సరిగ్గా జరుగుతుంది. ధాతుపుష్టి ఆహార సేవనం జరుగుతుంది. ఆహారం ప్రీతి కోసం కాకుండా శరీరం యొక్క స్థితికై తీసుకోవాలి ఇక్కడ. అది దానికి శుద్ధం చేసుకునే ప్రక్రియ ఈశ్వరార్పణ ఇత్యాదులందరూ. కానీ తపోయజ్ఞం అంటే ఆహార విసర్జనం. అయితే ఆహారం అంటే మరొక అర్థం ఏంటంటే ఇంద్రియాలు పొందుతున్న విషయాన్ని తగ్గించుకునుట. ఇది క్రమంగా ఇందాక నిగ్రహించుకోవడం చెప్పారు, ఇప్పుడు తగ్గించుకున్నట్టు ఇంకా దీనికి వస్తుంది తపోయజ్ఞం. అలాగే తప్పించుట అని మనం కూడా తెలుసుకోవాలి. తప్పిస్తే కానీ ఏది దొరకదండి. తప్పించడం ఎలా చేయాలంటే మనోవాక్కాయ కర్మలతో తప్పించుట. శరీరాన్ని ఉపవాసాదులతోనూ, అలాగే మనస్సుని స్మరణ ధ్యానము మొదలైన వాటితోనూ, వాక్కుని వివిధ విధాలుగా అంటే స్తోత్రము జపము వాచికంగాను ఇవి చేయడం అంతా కూడా తపస్సు. వీటి గురించి తెలియాలంటే మళ్ళీ తర్వాత కొన్ని అధ్యాయాల తర్వాత వాచిక తపస్సు, శారీరక తపస్సు, మానసిక తపస్సు అని భగవానుడే చెప్పబోతాడు. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకుని చెప్పాలి. ఎవడు గుర్తుపెట్టుకుంటాడు? కావాలనుకున్నవాడు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. తరించాలనుకున్నవాడు ప్రతిదీ గుర్తుపెట్టుకుంటాడు, మననం చేసుకుంటాడు. మిగిలిన వాళ్ళు కాలక్షేపమే. అది నాకు తెలుస్తూనే ఉంటుంది. కానీ సాధకుడు కోసం చెప్తున్నామన్న విషయం గ్రహిస్తూ తపోయజ్ఞా, అది తపోయజ్ఞము. యోగయజ్ఞాస్తథాపరే, యోగయజ్ఞులు కొందరు అన్నాడు. యోగయజ్ఞులు అన్నప్పుడు భగవత్పాదులు వారు అంటారు ప్రాణాయామ ప్రత్యాహారాది అన్నాడు. అంటే ప్రాణాయామం ప్రత్యాహారం అనేదైతే చెప్పబడుతుందో అది యోగయజ్ఞం అన్నారు. కానీ తర్వాత మళ్ళీ ప్రాణాయామం ఒక్కటి ఒక యజ్ఞంగా స్వామి వర్ణించబోతున్నాడు. కనుక ఇక్కడ యోగం స్వీకరించవచ్చా అంటే యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన మొత్తం కలిపిన అష్టాంగ యోగం అంతా కూడా యజ్ఞమే అన్నాడు. అంటే ఇక్కడ అవి కూడా గ్రాహ్యములే. అంతేగాని వేదాంత విచారణ ఉంటే చాలండి యోగం అక్కర్లేదు అంటే అదొక నాస్తికం అయిపోతుంది. అవి కూడా గ్రాహ్యములే. పైగా ఒకదానికి మరొకటి సహకరిస్తా. ఏదో ఒకటి చేస్తున్నాం అనుకోవద్దు. అంటే మీరు 12 రాసుకుని ఇందులో ఒక టిక్ పెట్టుకుని ఇది నేను చేస్తున్నాను అనుకోవడం కాదు. 12 చేయాల్సిందే తెలుసుకోండి ఇక్కడ. అందులో కొన్ని నువ్వు సులభంగా చేయగలవు, కొన్ని కొంచెం కష్టపడాలి ఇక్కడ. కానీ సులభంగా చేయగలిగినవి బాగా చేస్తూ వాటి బలంతో మరొకటి చేసే ప్రయత్నం చేయి. ఒకదానికొట్టి సహకరిస్తూ ఉంటాయి. ఒకదాని సహకారం పరస్పర పూరకాలే తప్ప పరస్పర విరుద్ధాలు కావు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకు కొన్ని నీ జీవలక్షణం బట్టి కొన్నిటి ఎందు ఆసక్తి కలుగుతుంది. అందుకే నేను ఇందులో చెప్పిన దాంట్లో ప్రాణాయామం చేస్తున్నాను కనుక పూజలు మానేశానండి, ఇంద్రియ నిగ్రహం మానేశానండి, ద్రవ్యయజ్ఞ తపోయజ్ఞాలు మానేశానండి అనవద్దు. ఇది తెలుసుకోండి. ఈ మధ్య అదొకటి వచ్చింది. యోగాకి వెళ్ళిన దగ్గర నుంచి పూజలు మానేశా, వేదాంత క్లాస్కి వెళ్ళిన దగ్గర నుంచి సంధ్యావందనం మానేశాడు ఒకడు అని మానేమన్నాడు. ఆత్మయందు పరిపూర్ణ సిద్ధి కలిగే వరకు శృతి విహిత కర్మాచరణ మానరాదు. నీకు కోరికలు పోయే అంటే కామ్యకర్మలు వదిలేయి, అంతేగాని నీ విహితమైన కర్మలు మానరాదన్న మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఇక్కడ. అందుకే యజ్ఞములు ఇన్ని రకాలుగా చెప్తున్నాడు ఇక్కడ. ద్రవ్య యజ్ఞాలు, తపోయజ్ఞాలు, యోగ యజ్ఞములు అంటే అష్టాంగముతో చెప్పుకోవచ్చు. అదేవిధంగా యోగము అంటే మునుపు చెప్పినట్లుగా సమత్వ బుద్ధి కలిగి ఉండుట, ఈశ్వరార్పణ బుద్ధి కలిగి ఉండుట. ఏది చేసినా ఈశ్వరార్పణ బుద్ధితో చేయడం అనేది తెచ్చుకున్న యోగ యజ్ఞమే అవుతుంది. స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ, కొంతమంది ఇవి రెండు ఒకటిగానే చెప్పారు, స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞం అని. కానీ భగవత్పాదులు వారు రెండు వేరు చేసి చూపించారు. స్వాధ్యాయము అంటే వేదాది శాస్త్రములను అధ్యయనం చేయుట. అంటే వేదాభ్యాసం ఎవరికి విధించిందో వారు వేదాభ్యాసం చేస్తారు.
మిగిలిన వారి వేదాల నుంచి వచ్చినటువంటి ఒక రామాయణమో భారతమో శృతి స్మృతి పురాణ ఇతిహాసం ఎంత వాంగ్మయం ఉంది మనకి, అదంతా వేదముని మనకు అర్థమయ్యేటట్టు చెప్పడానికే వచ్చింది కనుక అలాంటి శాస్త్రాలను అభ్యాసం చేయడం స్వాధ్యాయము. అభ్యాసం చేయడం అంటే వల్ల వేయడమా? వల్ల వేయడం కూడా గొప్ప యజ్ఞమే. ఇది తెలుసుకోండి. కొంతమందికి వేదార్థం తెలియకపోవచ్చు, వేదాన్ని అధ్యయనం చేస్తూ ఉంటారు, అది మంచిదే. ఎందుకంటే దానికి శబ్దానికి శక్తి ఉంది. అర్థం నువ్వు ఎంత తెలుసుకోగలవు? నీ బుద్ధికి ఇవాళ ఒకటి అర్థమవుతుంది, సరిపోయింది అనిపిస్తుంది. 3-4 రోజుల తర్వాత అదే అర్థం చెప్తే ఓహో అదా నాకు అప్పట్లో తెలియలేదండి అన్నాడు. కానీ అప్పట్లో తెలియలేదని విషయం అప్పుడు తెలియదు, అప్పుడు అదే అనుకున్నావు. అందుకే అర్థాలు తెలిస్తేనే జ్ఞానం శాస్త్రం అనుకోవద్దు. శాస్త్రం దానికంటూ శక్తి కలిగి ఉంటుంది. అందుకే మన వాళ్ళు వేదాన్ని అధ్యయనం చేయడం ఒక భాగం, అర్థం తెలుసుకోవడం ఒక భాగం. వేద పండితులు కూడా 2 భాగాలుగా ఉంటారు. వేదాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు చాలామంది కనిపిస్తారు, వేదార్థం తెలిసిన వాళ్ళు కొద్దిమంది ఉంటారు. కానీ వేదాధ్యయన పరుడు ఎప్పుడు అనుకోవాల్సింది ఏంటంటే ఎప్పటికైనా వేదార్థం తెలుసుకోవాలనుకోవాలి. అందుకని వేదం నేర్చేసుకున్నాను కనుక వల్ల వేస్తున్నాను కనుక రోజు గడిచిపోతున్నాను కనుక ఆగిపోతున్నాను అనుకోకుండా వేదాధ్యయనం వేదాభ్యాసం చేసినటువంటి వాడు వేద అర్థం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అందుకు ముందుగా ఆ శాస్త్రాన్ని అభ్యాసం చేయడం స్వాధ్యాయం, వాటి యొక్క అర్థ విచారణ చేయడం జ్ఞానం అన్నాడు ఇక్కడ. అందుకే 2 యజ్ఞములే. ముందుకు శాస్త్రాభ్యాసం స్వాధ్యాయమైతే శాస్త్రార్థ పరిజ్ఞానం జ్ఞానయజ్ఞం అన్నారు భగవత్పాలు వారు. కానీ శాస్త్రాల్ని అభ్యాసం చేయడం స్వాధ్యాయజ్ఞం, శాస్త్రార్థ పరిజ్ఞానం జ్ఞానయజ్ఞం. ఇవి 2 యజ్ఞాలండి ఇక్కడ. ఇప్పటికీ ఎన్నయ్యాయి? 10. ఈ 10 యజ్ఞాలు ఎవరు చేస్తారు? గొప్పగా చెప్పాడు. యతయః సంసిత వ్రతా, గొప్ప మాట చెప్పాడు. యజ్ఞాలు చేయాలంటే ఉండవలసింది వాడు యతి అయి ఉండాలి, సంసిత వ్రతులై ఉండాలి. యతి అయి అంటే అర్థం సన్యాసులు అయిపోవాలన్నా, యతయః అన్నప్పుడు ఇక్కడ ప్రయత్నశీలురై యజ్ఞములు చెయ్యాలి. ఎఫర్ట్, నేను చెయ్యాలి అనుకుని ప్రయత్నం చేయాలి. ప్రయత్నశీలుడవై ఈ చెప్పినటువంటి 10 యజ్ఞాలు చెయ్యాలి, ప్రయత్నశీలుడివై చెయ్యాలి. అంతేకాదు సంసిత వ్రతా, సంసిత వ్రతా అంటే గట్టి పట్టుదలతో, దీనికి అహింసాది తీక్ష్ణ వ్రతములతో అని కూడా అర్థం చెప్పారు. సంసిత వ్రతా అంటే ఈ వ్రతాలు చేసినప్పుడు కొన్ని అర్హతలు ఉండాలండి. వ్రతాలు పాటించేటప్పుడు అదేంటంటే అహింస, శుచి, సత్యము ఇవన్నీ ఉండాలి. అంతేగా నేను యోగాభ్యాసం చేస్తున్నాను, పూజలు చేస్తున్నాను చాలు అనుకోవద్దు. వాటికి సంసిత వ్రతులై ఉండాలి. సంసిత వ్రతులు అంటే సత్యము, అహింస, శౌచము, ఆర్జవము ఇత్యాదులు కలిగి చేయడం. అవి చేయడం కష్టమండి, కష్టం కనుక గట్టిగా చేయాలి. అది సంసిత వ్రతా అంటే అహింసాది నియమములను ఏమరపాటు లేకుండా పాటించడం సంసిత వ్రత. నిరంతర ప్రయత్నశీలుడివై దీన్ని పాటించడం. ఆ మధ్య ట్రై చేసిన కానీ నా వల్ల కాలేదండి అంటే ఇప్పుడు ట్రై చేయట్లేదని అర్థం ఇక్కడ. కానీ సిద్ధి వరకు ట్రై చేస్తుండండి, అవి మానరాదు. కానీ అవి చేస్తున్నాను కదా యజ్ఞములని చెప్పి అహింసాది నియమములు వదలరాదు. అందుకే సంసిత వ్రతాహ యతయః. యతయః సంసిత వ్రతాహ అనే మాట మొత్తం 10 యజ్ఞానికి ఉండవలసిన అర్హతని చెప్పాడు ఇక్కడ. ఇప్పుడు 11, 12 కూడా చెప్పబోతున్నాడు ఇక్కడ. ఈ సంసిత వ్రత యతయః వీటికి కూడా వర్తిస్తుంది. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణేపానం తథాపరే ప్రాణాపానగతి రుద్ధ్వా ప్రాణాయామ పరాయణాః. ప్రాణాయామ పరాయణ యజ్ఞం ఇది. ఈ ప్రాణాయామం ఎలా చేస్తారంటే కొందరు యోగులు అపానవాయువునందు ప్రాణవాయువును హోమం చేస్తారు, మరికొందరు యోగులు ప్రాణవాయువునందు అపానవాయువును హుతం చేస్తారు. వీళ్ళు నియతాహారులై ప్రాణాయామం చేస్తారు. ప్రాణాయామానికి నియతాహారం చాలా అవసరం. నియమితమైన ఆహారం కలిగి ప్రాణాయామం చేయాలి. అదే పొట్ట నిండా తినేసి కూర్చుని ప్రాణాయామం చేస్తే కొత్త రోగములు వచ్చును తెలుసుకో ఇక్కడ. కనుక ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, తినడానికి ప్రాణాయామానికి సమయం ఏముండాలి, ఇవన్నీ కూడా యోగశాస్త్రం చెప్తుంది. ఇవి ఎవరికి చెప్తున్నాడయ్యా అంటే సాధనకు అనుకూలమైన కాలం యవ్వనం, అప్పుడే సాధన చేయాలి. ఆ సాధన చేస్తే ఇవన్నీ అనుభవించలేం కదా, ఇంకా అద్భుతంగా అనుభవిస్తావు. నీకు తెలియదు ఇక్కడ బాగా దివ్యంగా అనుభవిస్తావు, వాటి రసం తెలుసుకుని అనుభవిస్తావు, పతనమైపో. నీ వల్ల 10 మంది బాగుంటారు. అటువంటి అధ్యాత్మనిష్ట చిన్నప్పటి నుంచే కలగాలండి. అధ్యాత్మనిష్ట కలిగితే సత్కర్మాచరణ చేస్తావు, కర్మయోగి అవుతావు, తర్వాత జ్ఞానం అవుతావు, మోక్షం పొందుతావు. ఏమో పరము 2 వస్తుంది. కానీ అధ్యాత్మ విద్య ఉగ్గుపాలతో నేర్పాలండి. ఇంకా చెప్పాలంటే ఉయ్యాలూపుతూ చెప్పిన మదాల సమ్మలాగా చెప్పాలి ఇక్కడ. ఆ తల్లి ఎలా చెప్పిందండి అధ్యాత్మ విద్య, అలా నేర్పాలి. అలా నేర్పితే ఈ స్థితికి వస్తారని. ఇంత గొప్ప విజ్ఞానం యుగాల క్రితమే చెప్పింది. ఏది? భారతీయ సంస్కృతి. యోగం గురించి చెప్తూ ఇవన్నీ చెప్పుకున్నాక యోగం మనది,
మన భగవద్గీత చెప్పినది, మన వేదాల నుంచి వచ్చింది, మన పతంజలి చెప్పినది. నీకు పనికొస్తే వాడుకో, కానీ మేమిచ్చామని మర్చిపోకు అని చెప్పాడు భారతీయుడు. కనుక ఇది భారతదేశం అనగా సనాతన ధర్మం, అనగా హిందూ ధర్మం, అనగా ఆర్య ధర్మం, అనగా ఆర్ష ధర్మం, ప్రపంచానికి ఇచ్చినటువంటి గొప్ప పరిధానం ఈ 12 యజ్ఞాలు. తెలుసుకోండి, ఈ 12 యజ్ఞాలే సాధన మరొకటి కాదు ఇక్కడ. అందుకే అపానే జుహ్వతి ప్రాణం ప్రాణేపానం తథాపరే ప్రాణాపానగతి రుద్ధ్వా ప్రాణాయామ పరాయణ అపరే నియతాహారా ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మిషా. 13వ దాంట్లో ఏంటంటున్నాడు, నియతాహారులే ప్రాణాలని ప్రాణముల యందు హుతం చేస్తున్నారు. మొదటి దానిలో అపానము, తర్వాత ప్రాణవాయువు అని చెప్పడంలో పూరక, కుంభక, రేచక రూపమైనటువంటి ప్రాణాయామ విద్యను చెప్పాడు. ప్రాణాయామం గురించి వేదాంత విద్యలో చాలా ఉంటుందండి, అదే ఆశ్చర్యం. కనుక యోగము, విచారణ, శాంతి ఇవి వేదాంతంలో చెప్తున్నటువంటి మాటలు. ఇవి తీసుకుంది బౌద్ధం, యజ్ఞాదుల్ని పరిహరించింది అంతే తప్ప బౌద్ధం వేదాంతం నుంచి వచ్చిన ఒకానొక శాఖ కనుకనే బౌద్ధం హిందూ మతాలను అంతర్భాగంగా గౌరవించాలి అన్నారు స్వామి వివేకానంద. తెలుసుకోండి, ఇక్కడ ఇందులోంచి వచ్చినవే శమము, దమము, వివేకము ఇత్యాదులన్నీ చెప్పబడుతున్నాయి. అయితే అక్కడ అస్తిత్వవాదం ఉంది హిందూ మతంలో, అది అక్కడ లేదు. అది తేడా తప్ప ఈ ప్రక్రియలు ఎక్కడైనా ఒకటే. కానీ ప్రాణాయామాదులన్నీ కూడా వేదము నుంచి వచ్చినటువంటివే. దాన్ని ఇక్కడ చెప్తున్నాడు. కనుకనే అన్ని రకాల వేద సమ్మతమైన మార్గాల్ని ఒకచోట సమన్వయించే గ్రంథం భగవద్గీత. అది విశేషము. అంటే కేవలం ఆత్మనిష్ఠులైనటువంటి వేదాంతుల కోసం మాత్రమే కాకుండా అది ఉత్తమమే, అది మోక్షానికి సాక్షాత్ హేతువే. కనుక అదొక్కటే చెప్పట్లేదు ఇక్కడ, అది పొందడానికి కావలసినటువంటివన్నీ చెప్తోంది ఇక్కడ. అందుకే ఇది సంపూర్ణ గ్రంథంగా సర్వవేద శాస్త్రార్థ సంగ్రహ అని భగవత్పాదులు వారు అనడానికి ఇది కారణం. ఇక్కడ అపరే నీతాహారా ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి అన్నప్పుడు ప్రాణములను ప్రాణమయందు ఆహుతి చేస్తున్నారంటే ఇవి ప్రాణాయామ ప్రక్రియల్లో కొన్ని సూక్ష్మ భేదములు అన్నారు ఇక్కడ. అంటే ప్రాణాయామ ప్రక్రియలో మనకు తెలిసి కేవలం అనులోమ విలోమాదులు మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. వాళ్ళు క్రమంగా ఈ ప్రాణాపాన గమనాలని నియంత్రించి వాళ్ళు ప్రాణములను ప్రాణమయందు హుతం చేస్తున్నారు, లయం చేస్తున్నారు అని చెప్పారు. ఇది ఒక ప్రక్రియ, అది యోగంలో తెలుసుకోవలసినటువంటి ఒక ప్రక్రియ. వీటి ద్వారానే కొన్ని అద్భుతమైన సిద్ధులు కూడా లభిస్తాయి. అంటే ఈ యజ్ఞములు చేయడం వల్ల మోక్షము అనేది పక్కన పెడదాం, ఇహలోకంలో అద్భుతంగా జీవించగలం. వాడికి ఒకవేళ ఆత్మనిష్ట లేకపోయినప్పటికీ కూడా వాడు దివ్యమైన లోక సుఖాలు అనుభవించి తర్వాత గొప్ప జన్మలు వస్తాయండి. ఇహము పరము కూడా లభిస్తుంది. వీటిని ఈశ్వరార్పణ బుద్ధితో చేసినట్లయితే ఇక్కడే బ్రహ్మజ్ఞానం లభించి మోక్షం లభిస్తుంది, తెలుసుకోవాల్సింది. అయితే ఇందులో ఆయన చేర్చేశాడు ఇందాక చెప్పిన బ్రహ్మయజ్ఞాన్ని ఒకటిగా. అంటే వేదాంత విచారంలో చేసిన బ్రహ్మయజ్ఞం కూడా ఇందులో ఒక భాగంగా చేర్చాడంటే మొత్తం 12 యజ్ఞాల్లో అది కూడా ఒకటిగా చెప్పబడుతున్నది. దాన్ని కూడా ఆచరించే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి యజ్ఞములు ప్రయోజనం ఏమిటి అంటే దానికి అద్భుతమైన మాట చెప్తున్నాడు ఇక్కడ. సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాహ. ఇవన్నీ యజ్ఞములను తెలుసుకున్నటువంటి వాడు, యజ్ఞవిధులైన ఈ సాధకులందరూ కూడా, ఈ సాధకులందరూ అంటే 12 రకాల యజ్ఞాలలో ఏ ఒక్కటి గట్టిగా చేసినా, ఒకదానితో మరొకటి చేసినా, అంటే 12 చేయలేకపోయినా కొన్నైనా చేయగలం కదా ఇందులో, అవి చేస్తూ ఉండాలి. మిగిలినవి తక్కువ చూడకూడదు. ఇది ఒకటి తెలుసుకోవాల్సింది. నీకొకటి గట్టిగా చేస్తున్నావు, ఇంకోటి తక్కువ చేయకు. ఒకడెవడో దేవతలను ఆరాధిస్తాడు, నాకు అవన్నిటికీ కుదరదండి, ప్రాణాయామం చేసుకుంటాను, అవేం పనికిరావండి, అది నువ్వు అనుకో. అవి ఎలా పనికొస్తాయి అది చేసిన వాడికి తెలుస్తుంది. వాడి అనుభవం వాడికి, నీ అనుభవం నీకు. నువ్వు ఊపిరి తీస్తూ వదులుతుంటే అది చెయ్యిన వాడు అంటాడు, అలా తీసి వదిలితే ఏమొచ్చింది అంటాడు. వాడిని వాడికి ఏం తెలుస్తుంది, చేసిన వాడికి తెలుస్తుంది. గంగలో మునిగిన వాడికి తడి తెలుస్తుంది కానీ ఒడ్డున కూర్చున్న వాడికి ఏం తెలుస్తుందండి? సాధన చేసిన వాడికి అనుభవం తెలుస్తుంది కానీ చెయ్యిన వాడికి ఏం తెలుస్తుంది ఇక్కడ? కనుక ఈ మొత్తం ఈ సాధకులందరూ కూడా గొప్ప పుణ్యాత్ములే. ఎందుకంటే యజ్ఞక్షపిత కల్మషాహ, గొప్ప మాట చెప్పాడు. యజ్ఞము ద్వారా వారి కల్మషములు తొలగిపోతాయి. అందుకే యజ్ఞం ఎందుకు చేయాలి? కల్మషాలు తొలగిపోవాలి. ఎందుకంటే చిత్తానికి పట్టి ఉంటాయండి. మమ ఉపాత్త దురిత క్షయార్థం అన్న మాట చిన్న విషయం కాదు. నాకేం పాపం లేదండి, నా హిస్టరీ నేను తెలుసుకుంటే ఎప్పుడు ఏ పాపం చేయలేదు అనుకుంటున్నావు. నువ్వు నీ ఫ్రెండ్స్ నువ్వు చెప్తారు ఎన్ని చేసేవా, ఎన్ని రకాల పాపాలు ఈ బతుకులు ఉన్నాయో, గత జన్మల నుంచి ఎంత ముద్ద తెచ్చుకొచ్చామో, ఇంకా అనుభవించడం ఎన్ని ముద్దలు ఉన్నాయో నాకు తెలియదు. కానీ యజ్ఞములు చేస్తే అసలు మళ్ళీ జన్మలకు కూడా పెంచుకున్న పాపరాశి దగ్ధమవుతుంది, జన్మలు లేకుండా చేస్తుంది. ముందు అక్కడికి వెళ్ళి దగ్ధం చేసి నువ్వు ఇంకా యజ్ఞం చేస్తే ఎక్కడ నీకున్నవి కూడా దగ్ధం చేయడం మొదలెడుతుంది. తెలుసుకో ఇక్కడ. మమ ఉపాత్త దురితక్షయార్థం అండి, జ్ఞానసిద్ధ్యర్థం తర్వాత మాట.
చిత్తశుద్ధి కావాలి. చిత్తానికి అంత అంటి పెట్టుకున్నది అక్కడ మాలిన్యం. అది ఏది చెప్పినా మాలిన్యంతో కలిపి తీసుకుంటూ వచ్చింది బాధ. అవునా లేదా? ఒక ఎర్ర రంగు అద్దానికి పూసేసి సూర్యకాంతి ముందు పెట్టి సూర్యుడు ఎర్రగా ఉన్నాడు అన్నట్టు. సూర్యుడు ఎర్రగా లేడు బాబు, అద్దం ఎర్రగా ఉంది తెలుసుకో. ఇక్కడ ఆ ఎరుపు తీయి, సూర్యుడు అసలు రంగు తెలుస్తుంది. కానీ చిత్తానికి అంటుకున్న పాప మాలిన్యంతో విషయం తెలుసుకుంటే ఈ పాప వాసనతో సహా విషయం తీసుకుంటా. అది వచ్చింది బాధపడి. ఈశ్వరుడే అర్థం కాడు. అందుకే రాముడు కూడా మనలాంటి వాడే, కృష్ణుడు కూడా మనలాంటి వాడే అని ఎందుకన్నావంటే చిత్తానికి అంటిన పాప వాసనతో రాముడిని సూర్యుడిని, కృష్ణుడిని సూర్యుడిని అందుకోబోతున్నది. అది వచ్చింది బాధ. చిత్తం శుద్ధం కానిది ఏది అర్థం కాదు. అందుకే ఈ యజ్ఞాల్లో ఏదో ఒకటి గట్టిగా ఆచరిస్తూ ఒకదానితో ఒకటి ఆచరిస్తూ ఉంటే యజ్ఞక్షపిత కల్మషాహ, యజ్ఞము ద్వారా కల్మషాలు పోతూ ఉన్నాయి. పాపం పోవడానికి యజ్ఞం చేయాలండి. అసలు మన బ్రతుకులో మనకు బతకడం కోసం పాపాలు చేస్తాంటే తెలుసా మీకు? అందుకు ప్రతివాడు కూడా అనివార్యమైన పాపాల గురించి చేస్తాడు. మరి పనిగట్టుకు చేసే పాపాల గురించి అలుగు చెప్పక్కర్లేదు. పాపం అని తెలియకుండా చేసే పాపాలు ఉన్నాయట. అవేంటంటే ప్రమాదకృత హింసాది జనితైశ్చ అనేకై కల్మషై. అంటే ప్రమాదంగా, అంటే తప్పనిసరి ఏమరపాటుగా మన చేత జరబడి హింసాది జనితమైన పాపాలు చాలా ఉన్నాయి. అవేంటంటే చుల్లాది పంచసూనాకృతై అన్నారు. ఇక్కడ పంచసూనములుని 5 పాపాలు ప్రతివాడు చేస్తాటండి. ఇక్కడ చూడండి. అదేమిటంటే గృహస్థుకి పంచసూనములు ఉంటాయట. అవి చుల్లి పేషన్ న్యుపస్కర కుండని చోద కుంభశ్చ బధ్యతేయస్తు వాహయన్ అన్నారు. ఇక్కడ దీన్ని మరొక చోట పేషని, కుట్టని, చుల్లి, ఉదకుంభి, చమార్జని అని మరొక చోట ధర్మశాస్త్రాల్లో ఇవి కనబడతాయి. దీని అర్థం ఏంటంటే పొయ్యి, రుబ్బురోలు, చీపురు, కత్తులు, నీటి కడవా, చీపురు చెప్పుకున్నాం. వీటి వల్ల వచ్చేవండి ఇక్కడ. ఇవి లేకపోతే ఇల్లుందా? ఇవి ఉండాల్సిందే. లేకపోతే అలాగా పొయ్యి అంటే వంట చేసే పొయ్యి, వండుకుని తింటున్నాం కదా. ఆ వంట చేసే పొయ్యి వాటి వల్ల వచ్చే దోషం ఏంటంటే వండడానికి పదార్థాన్ని నువ్వు పేషని పిండుతావు, వండుతావు, ఒక వస్తువును ఒక దగ్గర తీసుకొస్తావు. ఇవన్నీ నువ్వు తినడం కోసం పొయ్యిని ఆలంబనం చేసుకుని వంట ద్వారా చేసేవి తప్పకుండా అనివార్యమైన హింస ఉంటుంది అక్కడ. రెండవది కుట్టని, అంటే ధాన్యం దంచడం మొదలైనవి చేసినప్పుడు. పేషన్ అంటే పిసుకుట, కుట్టని అంటే దంచుట, వీటి వల్ల వచ్చేవి. అలాగే చుల్లి అంటే పొయ్యి మొదలైనటువంటి వెలిగించుట. ఉదకుంభి అంటే నీళ్లను మోసుకు తీసుకురావడంలో కొన్నిటికి హింస జరుగుతుంటుంది. మార్జని చీపురు పెట్టి తొడవడం వల్ల కూడా హింస జరుగుతుంది. అందుకే నీళ్ళు తొడవడం మానేశానండి అనకూడదు. ఇవన్నీ చేస్తున్నాం. ఇవి చేయడం వల్ల నీకు అనివార్యంగా కొన్ని దోషాలు కలుగుతున్నాయి. ఈ దోషాలు పోవడానికే పంచయజ్ఞాలు చేయాలి అన్నాడు. పంచయజ్ఞాలు అంటే మనం ముందే చెప్పుకున్న దేవయజ్ఞ, పితృయజ్ఞ, ఋషియజ్ఞ, మనుష్యయజ్ఞ, భూతయజ్ఞములు చేయాలి. చేస్తే ఈ దోషాలు పోతాయి. అంటే నేనే ఫలం ఆశించట్లేదని, ఫలం ఆశించకపోయినా ఈ కర్మల వల్ల తింటున్నావుగా పాపం వస్తుంది, ఊడుస్తున్నావుగా పాపం వస్తుంది, పిండుతున్నావుగా పాపం వస్తుంది. నువ్వు నిత్య కర్మల్లో నీకు తెలియకుండా హింస చేస్తున్నావు. ఈ అనివార్యమైన హింస పోవడం కోసం దేవపితృ, అతిథి మొదలైనవి ఆరాధన చేయడం వల్ల ఆ పాపం పోతుంది. చూడండి ఇక్కడ. కానీ యజ్ఞముల వల్ల పుణ్యములు వస్తాయి అన్న మాట అటుంచి చేసే పనుల వల్ల పాపాలు రాకుండా ఉండడానికైనా యజ్ఞాలు చేసి తీరాలి. అది యజ్ఞక్షపిత కల్మషాహ అనే మాటలో అర్థం. ఇక్కడ ముందు యజ్ఞం వల్ల పాపం పోతుంది. అంతేకాదు యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం, గొప్ప మాట చెప్పాడు. ఎవడు యజ్ఞము చెయ్యగా మిగిలిన దాన్ని తింటాడో వాడు సనాతనమైన బ్రహ్మమును పొందుతున్నాడు. ఎంత గొప్ప మాట అండి. ఈ 10 యజ్ఞములు లేదా 12 యజ్ఞములు చేసిన వాడు సనాతనమైన బ్రహ్మమును పొందుతున్నాడు. బ్రహ్మమును పొందుతున్నాడు అంటే అర్థం ఏంటి? మోక్షాన్ని పొందుతున్నాడు. సనాతనం అంటే శాశ్వతం, శాశ్వతం సర్వవ్యాపకం అయిన బ్రహ్మమును పొందుతున్నాడంటే వాడు శాశ్వతుడై సర్వవ్యాపకుడై మోక్షాన్ని పొందుతూ ఉన్నాడు. ఎవడు? యజ్ఞము చెయ్యగా మిగిలింది తినేవాడు. యజ్ఞశిష్ట అమృత భుజ. దీని గురించి మొన్న మనం చెప్పుకున్నది. యజ్ఞం బాగా అర్థం చేసుకుంటే ఒక మాట గట్టిగా చెప్తున్నాడు స్వామి. నాయం లోకోస్త్యయజ్ఞస్య కుతోన్య కురుసత్తమా. హే అర్జున, హే కురుసత్తమా, యజ్ఞం చేయని వాడికి ఈ లోకమే లేదు, ఇంకా పైలోక సుఖాలు ఎలా వస్తాయని చెప్పాడు ఇక్కడ. అంటే యజ్ఞం చెయ్యని వాడికి ఈ లోకంలోనే శాంతి ఉండదు, ఈ లోకమే సుఖప్రదం కాదు, ఇంకా పరలోకం ఎక్కడ? కానీ ఇహంలో బాగుండాలన్నా, పరంలో బాగుండాలన్నా, క్రమంగా పరమార్థం లభించాలన్నా యజ్ఞం ఉండాలి. యజ్ఞం లేనిది కూడదు. కానీ యజ్ఞార్థం గురుకర్మత్వం అనే మాట అర్థం చేసుకోవాలంటే యజ్ఞాలంటే చెప్పాడు. ఈ చెప్పిన వాటిల్లో కాక మరొక యజ్ఞం లేదండి. మరి జపం అండి, జపం తపో యజ్ఞంలో ఒక భాగం. యోగ యజ్ఞంలో కూడా జపం వస్తుంది, రకరకాల్లో కూడా జపం ఒకటి. దేవతార్చన అని చెప్పిన దాంట్లో కూడా జపం వెళుతుంది. పర్యుపాసత అన్నాడు కదా, అక్కడికి కూడా జపయజ్ఞం వెళుతుంది. ఇక్కడ దేవయజ్ఞంలోకి వెళుతుంది, తపోయజ్ఞంలోకి వెళ్తుంది, యోగయజ్ఞంకి వెళ్తుంది. కనుక మన సనాతన ధర్మంలో చెప్పబడుతున్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవి ఈ చెప్పబడ్డ 12 కలిసి ఉంటాయి.
పూర్వం ఏం చేసేవారంటే ఈ 12 గురువుల ద్వారా చక్కగా నేర్చుకుని చేసేవారు గనకనే ఇహంలో ఆరోగ్యవంతమైన జీవితం, శాంతమైన స్థితి, తృప్తి కలిగిన బ్రతుకు ఉండేదండి. ఇక్కడ ఈ యజ్ఞం నుంచి బయటకు వచ్చేయడం వల్ల అసంతృప్తి, ఎందుకు పరిగెడుతున్నామో తెలియదు, రకరకాల రుగ్మతలు అన్నీ వస్తున్నాయి. ఇక్కడ ఇందులో చెప్పిన ప్రాణాయామం ఉంది, అది చేస్తే రోగం రమ్మన్నా రాదని ఇప్పుడు తెలుస్తుంది. కానీ కొన్ని దశాబ్దాల పాటు పాశ్చాత్యులు చెప్పిందే జ్ఞానం అనుకుని ఇవన్నీ మనం విడిచిపెట్టేశాం. ఇప్పుడు మన నుంచి యోగా అనేటువంటి ఒక రాగానే దీనివల్ల ఆరోగ్యవంతంగా ఉండొచ్చని అందరూ బయలుదేరారు. ఎవడు యోగమయమైన జీవితం నడుపుతాడో వాడిని ఏ క్రిమి ఏం చేయలేదు, ఏ కొత్త వైరెంటు ఏమీ చేయలేదు అని ఇప్పుడు తెలుస్తోంది. అవునా లేదా? యోగ జీవనం ఉన్నవాడిని అంత తొందరగా ఏది బాధించదండి. ఇది గమనించవలసింది. యజ్ఞజీవనం గలవాడిని, ఇప్పుడు యజ్ఞజీవనం అన్న మాట చెప్పుకుంటే యజ్ఞం అంత గొప్పది, వాడికి ఇహము బాగుంటుంది, పరమము బాగుంటుంది. కనుకనే హిందూ ధర్మం అంటే యజ్ఞ జీవనం, సనాతన ధర్మం అంటే యజ్ఞ జీవనం. యజ్ఞం అనే మాట ఇందులో చక్కగా చెప్పబడుతున్నది. అంటే ఇవన్నీ కూడా యజ్ఞము అంటే, యజ్ఞం అంటే ఈశ్వరారాధన కదా. వీటన్నిటికి కలిపి యజ్ఞం అని పేరు పెట్టారంటే ఈ 12 ఈశ్వరారాధనగా చెయ్యాలి అని చెప్పడం, ఇవన్నీ యజ్ఞం అని చెప్పడంలో ఉన్నటువంటి అందమైనటువంటి భావము. అలా చేస్తేనే ఈ 12 కూడా ఈశ్వరారాధనగా చేస్తే వాడు బ్రహ్మ సనాతనాన్ని పొందుతాడు. అంతేగాని ప్రాణాయామాదులు కూడా ఈశ్వర భావంతో చేయాలి. అది గొప్ప విషయం. సనాతన ధర్మంలో గొప్పతనం ఏంటంటే ఏది చేసినా ఈశ్వరభావం ఉంటుంది ఇక్కడ. అందుకే ప్రపంచంలో ఇంకా ఏ దేశంలోనూ పుట్టని విజ్ఞాన శాస్త్రాలు ఈ దేశం పుట్టినప్పుడు, ఒక వైద్య శాస్త్రం, ఒక రాజనీతి శాస్త్రం ఇతర దేశాలు కళ్ళు తెరవకముందే పుట్టే. కానీ ఆ రాజనీతి శాస్త్రజ్ఞులు, ఆ వైద్య శాస్త్రజ్ఞులు కూడా ధర్మం, భగవంతుడు మరువకుండా ఇచ్చారండి. ఇది తెలుసుకోండి. ఇతర సంస్కృతుల్లో సైన్సెస్ ధర్మం నుంచి, ఆధ్యాత్మిక నుంచి దూరమై ముక్కలుగా ఉంటాయి. కానీ భారతీయ సంస్కృతిలో ఎన్ని సైన్సెస్ ఉత్పన్నమయ్యాయో అవన్నీ కూడా యజ్ఞము, ధర్మం అనేటటువంటి దాంతో కలిసిపోయి ఉంటాయి. అందుకే మనం చరక సంహితలోంచే ధర్మం యొక్క గొప్పతనం ఏంటో చెప్పుకున్నాం. చరకుడు ఔషధాల గురించి తెలియజేస్తున్నాడు, చికిత్సల గురించి తెలియజేస్తున్నాడు. ఆయన ధర్మం లేకపోతే నీరు పాడవుతుంది, రోగాలు వస్తాయని ఎన్ని చెప్పాడు. అంటే భారతీయ సంస్కృతిలో శాస్త్రవేత్తలకు, సైన్సులకి స్పిరిచువల్ స్పృహ, ఆధ్యాత్మిక స్పృహ ఉంటుంది. అంతేగాని సైన్స్ అవగానే ఆధ్యాత్మిక చైతన్యం వదిలియాలి అనుకుని నాస్తికత్వంతో బయలుదేరుతారు వాళ్ళు. అందుకు పతనమవుతున్నారు. ఇక్కడ ఇప్పుడు తెలుసుకుంటున్నారు. ఒక ఆయన ఈ మధ్య లేటెస్ట్గా క్వాంటమ్ ఫిజిక్స్లో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఒకనొక సైంటిస్ట్ ఒక మాట అన్నాడు. మన సైన్స్ డెవలప్ అవుతున్న కొద్దీ హిందువులు ఉపనిషత్తులు సత్యమేమో అనేటువంటి ఆలోచన కలుగుతుంది అన్నాడు. ఇది తెలుసుకోండి. ఇక్కడ అంటే వీళ్ళ సైన్స్ డెవలప్ అవగా అల్టిమేట్కి వెళ్ళేటప్పటికల్లా ఉపనిషత్ సత్యం అని తెలుస్తుందిట. కనుక ఏ విద్య అయినా దాని లోతు వెళుతున్న కొద్ది చివరికి తేలేది ఏంటంటే ఆత్మజ్ఞానమే సత్యం అని తెలుస్తుంది. ఇవి ఎక్కడికే తీసుకువెళతాయి. ఎందుకంటే ఏ ఈశ్వరుడి నుంచి ఇవన్నీ వచ్చాయో మళ్ళీ వీటిని వెతుకుతూ ఉంటే ఈశ్వరుడి దగ్గరికి వెళితే ఈశాన సర్వవిజ్ఞానం. అవునా కాదండి? ఎవరి నుంచి వచ్చి ఇక్కడి దాకా పరచుకున్నాయో వీటి లోతు వెళుతున్న కొద్దీ ఎవరి నుంచి వచ్చాయో అక్కడికి వెళ్తాం. అంతే కదా ఇక్కడ. కానీ గంగకు మొదలేదా అని వెతికితే హిమాలయాల్లో గంగోత్రి దాకా వెళతాం. సైన్స్కి మొదలేదా అని వెతుకుతూ వెళ్తుంటే ఈశ్వరుడి దగ్గర ఆగుతాం. ఇది తెలుసుకో. అది దృష్టిలో పెట్టుకుని యజ్ఞములన్నీ చెయ్యు. కానీ యజ్ఞం అంటే ఈశ్వరారాధన రూపమైన కర్మ. ఈ 12 కూడాను ఈశ్వరార్పణంగా, ఈశ్వరారాధనగా చేయడమే యజ్ఞము. ఈ 12 రకాల యజ్ఞాలు చెయ్యని వాడికి ఇహమే లేదు, పరందాక ఎందుకు అర్జున అన్నాడు. అన్న తీరు చూడండి. నాయం లోకోస్త్య యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా ఏవం బహువిధ యజ్ఞ వితత బ్రహ్మణో ముఖే. ఇలాంటి బహువిధములైన యజ్ఞములు అంటే ప్రధానంగా 12 చెప్పుకున్న ఇంకా ఎన్నో ఉండొచ్చు ప్రక్రియలు. పైగా ఒకే దానిలో ఇంకో ఎన్నో ఉండొచ్చు. దేవయజ్ఞము అనీసం. కానీ దేవయజ్ఞాలు ఎన్ని రకాలుగా ఉండొచ్చు కదండి. వివిధ సందర్భాలు వివిధ రకాల దేవయజ్ఞాలు. ఒకటి ధన్వంతరి యాగం, రుద్రయాగం, ఒకటి నారాయణ యాగం, ఎన్నో ఉన్నాయి కదా. కానీ బహువిధాహ యజ్ఞా ఇవి వితత బ్రహ్మణో ముఖే. ఇవి బ్రహ్మముఖము ద్వారా వ్యాపించాయి. బ్రహ్మ అనగా వేదము. బ్రహ్మణోముఖే అంటే వేదముఖం ద్వారా వ్యాపించేయి, శాస్త్రముల ద్వారా వ్యాపించేయి. అయితే ఇవన్నీ కర్మలే. అంటే ఇందులో బ్రహ్మ విచారణ కూడా కర్మగానే చెప్పాడు. బ్రహ్మ విచారణ రూపమైన కర్మ జరుగుతోంది కదా. అయితే అది కర్మకారి కర్మ. కానీ ఆ సమయంలో అది కూడా జరుగుతోంది. ఎందుకంటే జ్ఞానం విచారణ దశలో లౌకికమైన కర్మలు, నిత్య నైమిత్తికాలు విడిచిపెట్టేసినప్పటికీ కూడా ఆ జ్ఞానానికి కావలసినటువంటి శమము, దమము, విచారణ ఇవి జరుగుతూనే ఉంటాయి లోపల. అందుకే అది కూడా ఇందులో పెట్టబడిన జరిగింది.